దేవుని పరిశుద్ధ నామంలో కుడి వచ్చిన మీ అందరికీ కూడా శుభములు దీవెనలు తెలియజేస్తూ జూలై 1 తారీఖు నుంచి మనము దేవుని ప్రేరణను బట్టి నిర్ణయించుకొని దానియేలు తరహా ఉపవాస ప్రార్థన వ్రత దినాల్లోనికి మనం వచ్చాం. ఈ క్రమంలో ఆరంభించిన నాటి నుండి ఈ పూట వరకు అనగా 19వ రోజు వరకు ప్రభు మనల్ని కాచి కాపాడి మన శరీరంలో బొందిలో ఆయుష్కాలాన్ని పొడిగించినటువంటి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి 19వ రోజు కొరకు ప్రభు మనకిచ్చిన మనము దేవుణ్ణి పిలుచుకునేటటువంటి ఆయన గుణలక్షణాలను బట్టి ఆయనకున్న నామములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈరోజు 19వ రోజు జెహోవా షాలోమ్. జెహోవా షాలోమ్ స్పెల్లింగ్ తెలుసుగా, యథావిధిగా JEHOVAH జెహోవా, షాలోమ్ SHALOM షాలోమ్. సాధారణంగా ఎక్కువ మంది బైబిల్ పండితులు కానీ షలోమ్ అంటారు, షాకు దీర్ఘం ఎవరు, మనమేమో షాలోమ్ అంటాం. షాలేము రాజు మన దేవుడు. జెహోవా షాలోమ్ అంటే అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ పీస్. ద లార్డ్ ఈజ్ పీస్ అంటే మన దేవుడే సమాధానకర్త. మన దేవుడే సమాధానకర్త, సమాధానమయ్యున్న దేవుడు, శాంతి అయ్యున్న దేవుడు. శాంతి, సమాధానం ఈ రెండు కూడా మనకు ఒకటే భావాన్ని స్ఫురింపజేస్తాయి. ఆ దేవాది దేవుడు మనకు శాంతి ప్రదాత, సమాధానకర్త అయ్యున్నవాడు. ఆయనకున్న శాంతి సమాధాన గుణ సంపన్నతను బట్టి ఆయన్ని మనము శాంతి సమాధానకర్త లేదా సమాధానకర్త అని మనము పిలుచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన సందర్భంలో పరలోకము సైన్య సమూహాలు భూమి మీదకు వచ్చి వారందరూ కలిసి ముక్త కంఠంతో గంభీరంగా చక్కని పాట పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని వారు పాటలు పాడారు. సమాధానము అనేది చాలా 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 ఆవశ్యకమైంది, మనిషికి అవసరమైంది. ఆ విషయమై మనం చూసినప్పుడు యెషయా పుస్తకం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలుసు, ఆయన మనకు ప్రవచనాత్మకంగా యెషయా భక్తుని ద్వారా ప్రభు రాయించి పెట్టారు. మన తండ్రి, మన సృష్టికర్త యావే దేవుడు అనగా యెహోవా దేవుడు మన కొరకు ఒక రక్షకుని పంపించడానికి ముందస్తుగానే ఆయన ప్రణాళిక కలిగి ఆయనే నరావతారిగా సర్వమానవాళి పాప పరిహారార్థంగా బలియాగముగా అర్పించబట్టానికై యేసుక్రీస్తు నామధేయునిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన గురించి ముందస్తుగానే ప్రవచనాత్మకంగా చెప్పబడిన వచనాలలో యెషయా పుస్తకం 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సమాధానకర్త. కర్త అంటే ఏంటంటే దానికి మూలమైన వాడు. కర్త అంటే అర్థం ఏంటంటే దానికి మూలమైన వాడు అనగా దాన్ని స్థాపించినవాడు, దాన్ని నిర్మించినవాడు లేదా దాన్ని మొట్టమొదటిసారి స్థాపించినవాడు. సమాధానం అనేదాన్ని మనుషులు స్థాపించలేరు. ఒకవేళ మనుషులు స్థాపించినా ఆ స్థాపించబడే సమాధానం మనుషులకు శాశ్వత కాలం కానీ చక్కని పరిష్కారాలు ఇవ్వలేదు. అవి మనుష్యుని మిడిమిడి జ్ఞానంతో, మనుష్యుని అల్పజ్ఞానంతో ఇమిడియున్న నిండియున్న విషయాలు కాబట్టి దేవుని ఆలోచనలే స్థిరం. చెప్పండి, ఎవరి ఆలోచనలు స్థిరం? దేవుని ఆలోచనలే స్థిరం. ఆయన ఇచ్చే సమాధానము స్థిరం. ఆయన ఒక చోట అంటారు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను,
నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చేటట్లు కాదు. నేను ఇచ్చే శాంతి ఎటువంటిది? అది ఎటువంటిదంటే శాశ్వతమైనది. ఎవరినైనా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబంలోకి వెళ్ళినప్పుడు మనం చెప్పే మాట ఆ నిమిషం కొంచెం ఊరటనిస్తుంది, కొంచెం ఆదరణ ఇస్తుంది. కానీ ప్రభు ఇస్తే ఆదరణ, వారు ఆ విషయమై, ఆ బాంధవ్యం కోల్పోయిన దాని విషయమై కొంతకాలం దుఃఖ నివారణ పొందిన తర్వాత వారు ఆ విషయంలో ఉపశమనం పొందుతారు, ఆదరణ పొందుతారు, సమాధానం పొందుకుంటారు. అంతేకాకుండా ఇందులో మనకు ఈ విషయమై మూలవచనంగా మనం చూచినప్పుడు న్యాయాధిపతుల పుస్తకం, దయచేసి చూడండి, న్యాయాధిపతుల పుస్తకం తీసారా? న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయము 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చూడండి. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని, ఆహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి నేను. అంటే అహహా అనే దగ్గర భయపడుతున్నట్లుగా, ఒక మనిషి భయాన్ని వ్యక్తం చేసేటప్పుడు అహహా అని ఆయన ఆందోళన, భయం చెందినట్లుగా చూసినప్పుడు అప్పుడు యెహోవా అంటున్నారు, దేవుడు మాట్లాడుతున్నారు, దైవవాక్కు ప్రత్యక్షమై, నీకు సమాధానం అంటే నువ్వు వెంటనే అంటున్నారు భయపడొద్దు. దూత ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు. యేసయ్య జన్మించిన క్రమంలో కూడా దూత ప్రత్యక్షమైతే గొర్రెల కాపరుల దగ్గర ఆ గొర్రెల కాపరులు ఏమయ్యారంట? భూతం వచ్చింది, పిశాచం వచ్చింది అన్నట్లు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అప్పుడు దూత అన్నాడు, అప్పుడు కూడా ఏమన్నాడు? భయపడకుడి, మీకు నేను సువర్తమానం తెలియజేయడానికి వచ్చా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అట్లాగే గిద్యోను భయపడుతున్నప్పుడు సమాధానం, దేవుని వాక్కు ప్రత్యక్షమై నీకు సమాధానం, భయపడొద్దు, నీవు చావవని అతనితో సెలవిచ్చాను. 24వ వచనం, అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయను పేరు పెట్టెను. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఓపరాలో ఉన్నది. చూసారా? దేవదూత ప్రత్యక్షమైనప్పుడు భయపడ్డాడు. చచ్చిపోతానేమో, దూత చేత చంపబడిపోతానేమో నన్న భయపడిన వ్యక్తి దేవుని వాక్కు ద్వారా ధైర్యపరచబడినప్పుడు, దేవుని వాక్కు ద్వారా ఇతనుకున్న గలిబిలి, ఆందోళన అంతా కూడా పోయి సమాధానపరచబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. ఆ దానికి కృతజ్ఞతగా వెంటనే ఏం చేస్తున్నాడంటే యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టి దానికి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడంటే యెహోవా సమాధానకర్త. చెప్పండి అందరూ, యెహోవా సమాధానకర్త. దానికంటే సెల్ఫ్ అప్లికేషన్ చేసుకుంటూ యెహోవాయే నా సమాధానకర్త చెప్దాం. యెహోవాయే నా సమాధానకర్త అనేటటువంటి పేరు ఆయన పెట్టాడు. ఆయనే సమాధానకర్త, సమాధానమును స్థాపించగలిగినటువంటి వాడు. అది కూడా ఎట్లాంటి సమాధానం అంటే, ఎటువంటి సమాధానం అంటే ప్రభు చెప్పారుగా, యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పారంటే, నేనిచ్చే సమాధానం ఎంత ఎల్లకాలము ఉండేటటువంటిది, అదే సంపూర్ణ సమాధానం. చెప్పండి, అది సంపూర్ణమైన సమాధానం, ఎక్కడ కూడా అసంపూర్ణత ఉండేది కాదు. 5 రెఫరెన్స్లు చూద్దాం. 5 రెఫరెన్స్లు అంటే ఈ సమాధానకర్తయగు దేవుడు, ఆయనే సమాధానమయ్యున్న దేవుడు, సమాధానమును స్థాపించగలిగిన వాడు మనుషుల మధ్య. ఆ విషయాలను బలపరిచేటట్టుగా మనము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము
6-7 వచనాల్లో చూచినప్పుడు ఈ సమాధానకర్తయగు దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పదంటే, ప్రభువిచ్చే సమాధానం ఎంత గొప్పది, ఎంత ఉత్కృష్టమైనది, మన ఆలోచనకు ఎంత గొప్పదని మనం ఆలోచిస్తే చూస్తే ఫిలిప్పీ పత్రిక 4:6-7 వచనాలు చూసినప్పుడు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఇది చేస్తే ఏంటి చేయటం? చింతను విడిచిపెట్టి దేన్ని గూర్చి కూడా చింతపడకుండా ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత, అంటే దేవుని సన్నిధికి వచ్చి ఇలా ప్రత్యేకంగా నియామక సమావేశాలను ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో మనలను మనం ప్రత్యేకించుకొని కొంత సమయాన్ని కేటాయించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా, అంటే అర్థం ఏంటి? నిన్న ఏం చెప్పుకున్నాం? స్వస్థపరచువాడి ఒక పాయింట్ చెప్పాం. ఏంటంటే రోగము స్తుతి మధ్యలో ఏముంది? స్వస్థత. అర్థమైందా మీకు? రోగము స్తుతికి మధ్య ఏముండాలి? స్వస్థత ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ప్రార్థనా విజ్ఞాపనల వెంటనే ఏవి రావాలి? వాస్తవంగా ప్రార్థనా విజ్ఞాపనలు మన నుంచి బయటికి ప్రభు సన్నిధికి మొరలుగా వెళ్ళినప్పుడు ఏమి రావాలంటే జవాబు రావాలి. జవాబు అంటే సమస్యకు పరిష్కారం రావాలి. కానీ అది రాకముందే మనం ఏం చేయాలంటే, మనం అడిగిన వాటిని పొంది ఉన్నామనేటటువంటి స్తుతిని చేసినప్పుడు, కృతజ్ఞతా భావంతో స్తుతిని చేసినప్పుడు కుష్ఠరోగంతో వచ్చిన 10 మంది తిరిగి వెళ్ళేటప్పుడు ఏమయ్యారు? వాళ్ళంతా స్వస్థపడ్డారు. స్వస్థపడితే తన స్వస్థతను చూచి ఒకడు కృతజ్ఞత చెల్లించాడు వెనక్కి వచ్చి. ప్రభు అడిగారు అప్పుడు, వాళ్ళు కూడా నన్నేంటి స్తుతించలేదని కాదు భావం. వాళ్ళల్లో కృతజ్ఞతా భావం అనేది ఉండటం మంచిది. ప్రభు ఎడల మాత్రమే కాదు, మనుషులైన మనము చాలా మార్లండి మనుషులు చేసే మేలును మర్చిపోతాం. ఆ అలవాటు అయిన వాళ్ళు, ఏ అలవాటు? మనుషుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, త్యాగధనులైనటువంటి కొందరు నాయకులను బట్టి కానీ, మన రక్త సంబంధులను బట్టి కానీ, కొందరు మన జీవితాలు బాగుపడటానికి వారు చాలా త్యాగాలు చేస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేస్తారు, చెమటోడ్చుతారు, వారి యొక్క జీవితం అంతా ఖర్చు పెట్టేస్తారు కుటుంబాల కోసం, పిల్లల కోసం, వంశం కోసం. కానీ వాళ్ళని గుర్తుపెట్టుకోరు. కొమ్ములు వచ్చేస్తాయి. చాలా కాలం తర్వాత వీళ్ళు కుర్రాళ్ళుగా మారినప్పుడు అహాలు అడ్డొచ్చేసి, రాబోయే భవిష్యత్తులో మేము కూడా పెద్దవాళ్ళం అవుతాం, మేము బలహీనలు అవుతాం, ఎన్నడూ వయసు పెరిగే కొద్దీ మేము బలవంతులు అవుతాం అనుకుంటారేమో. కానీ వాళ్ళు వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది? బలహీనత వస్తుంది. అది గమనించరు. కృతజ్ఞత మనుషులకు చెల్లించడం చేత కాదు వీళ్ళకి, ఇంకా దేవునికి ఏం కృతజ్ఞత చెల్లిస్తారు కదా. అందుకని ఏముండాలి మనలో? దేనికి మధ్య? ప్రార్థనా విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ మధ్య ఏం జరిగింది? దేవుని నుంచి మనకు స్వస్థతను గూర్చిన, సమాధానమును గూర్చినటువంటి నిశ్చయత ఉంది. ఎందుకంటే ఆయన గతంలో మనం చేసిన విజ్ఞాపనలు ఏవి కూడా చేయకుండా మానలేదు. అందుకని రేపు చేయబోయేవి ఈరోజు మనం విజ్ఞాపన చేసిన తాలూకు రిజల్ట్స్, ఫలితాలు, జవాబులు, సమాధానాలు ఖచ్చితంగా వస్తాయా రావా? అందుకని విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు మధ్యలో దేవుడిచ్చే జవాబులు, సమాధానాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా సమస్త జ్ఞానమునకు మించిన ఏంటంట? దేవుని సమాధానం. ఏంటంట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. సమస్త జ్ఞానం అంటే ఏంటంటే అందులో మినహాయింపు ఏమీ లేదు. సమస్త జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ప్రపంచములో మనుష్యులన్న వాళ్ళకి తెలిసిన ఏ శాస్త్రమైనా సరే
అది జ్ఞానమే. సముద్రపు అడుగున, సముద్రము దాని అడుగున ఎన్నో మనిషి తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేసే ఉంటాయి. ఆక్సిజన్ పెట్టేసుకొని కాళ్ళకి ఈత కొట్టే చేతులకు పట్టుకొని వాళ్ళు సముద్రపు అడుగుల్లోకి వెళ్ళిపోతారు. అడుగుల్లోకి వెళ్ళిపోయి ఏంటేంటో పరిశోధనలు చేస్తారు. ఎంత జ్ఞానం! తర్వాత భూమి మీద, భూగర్భంలో, అంతరిక్షంలో పరిశోధనలు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి మనకు. పిల్లలు చదువుకునేవి ఎల్కేజీ మొదలుకొని పిహెచ్డీల వరకు ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? ఎన్నో 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 శాస్త్రాలు ఉన్నాయి కదా. ఎన్ని శాస్త్రాలు మనం అందరం నేర్చుకోలేము కదా. ఎన్ని నేర్చుకుంటాం మనం? ఒక శాస్త్రం మీద ప్రావీణ్యత వస్తే మనల్ని పిలిచి లక్షలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు కదండి. మనకు ఒక శాస్త్రం మీద పట్టొస్తే, వైద్య శాస్త్రంలో, మళ్ళీ వైద్య శాస్త్రంలో ఒక రకం ఉందా? ఎన్నో క్లాసిఫికేషన్స్, అవునా కాదా? ఫార్మసీలో ఎన్నో క్లాసిఫికేషన్, ఇంజనీరింగ్లో ఎన్నో క్లాసిఫికేషన్స్, ఆర్ట్స్లో ఎన్నో క్లాసిఫికేషన్స్, సైన్సెస్లో ఎన్నో క్లాసిఫికేషన్స్, కొన్ని వేల శాస్త్రాలు ఉన్నాయి కదా. ఇదంతా కూడా సమస్త జ్ఞానం క్రిందకి వస్తుంది. వీటన్నిటికంటే గొప్ప జ్ఞానం ఏంటంటే దైవిక సంబంధమైన మన నిత్య జీవమును గూర్చినటువంటి జ్ఞానం అన్నిటికంటే గొప్పది. ఆ వాటికంటే కూడా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయాలకు, మన తలంపులకు కావలి ఉంటాయి. మన హృదయానికి, మన తలంపులకు కావలి దేవుని సమాధానం. ఎప్పుడైతే మనము అందరితో స్నేహంగా ఉందాం, అందరితో ప్రేమగా ఉందాం, అందరితో సత్సంబంధాలు కలిగి ఉందాం అనుకొని ఉండటం సమాధానానికి గుర్తు. ఎదురుపడినప్పుడు స్త్రీలు పురుషులు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఏం చేయాలి? వందనాలు చెప్పుకోవటం, అది సమాధానానికి గుర్తు. షలోం అని హగ్ చేసుకొని మనందరం కూడా ఎవరం? దేవుని బిడ్డలం, మనందరం కూడా దేవుని చేత సమాధానపరచబడిన వాళ్ళం అనే భావన సమాధానం. ఇరువురి మధ్య ఎటువంటి విభేదాలు కానీ, కక్షలు కార్పణ్యాలు లేకుండా ఎన్నడూ ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు, బాధ్యతలు నెలకొల్పబడటం ఏంటి? సమాధానం. ప్రాంతాలకు మధ్య, రాష్ట్రాలకు మధ్య, దేశాలకు మధ్య ఏం కావాలి? పీస్ కావాలి, సమాధానం కావాలి. దీని కొరకు ప్రపంచం అంతా ఒక పెద్ద సంస్థనే ఏర్పాటు చేసుకుంది. యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ఎంత అవసరం శాంతి! ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళ మధ్య అవగాహన లేదు, సహవాసం లేదు, స్నేహం లేదు. దానివల్ల యుద్ధాలు అవ్వటం వల్ల శాంతి లేదు, సమాధానం లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, ఆత్మ కలిగించు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఇదంతా దేని వల్ల కలుగుతుందంట? దేవుని ప్రేమ ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఉండాలి. అది ఎటువంటి ప్రేమ అంటే మనుష్యులలో ఉండే స్వార్థపూరితమైన ప్రేమ కాదు. అది దేవుని అనంతమైన, అవ్యాజమైన, నిత్యమైన అగాపే ప్రేమ అయి ఉన్నప్పుడు ఆ ప్రేమ సమాధానమును బంధము చేత, అంటే ఒక సమాధానం అనే ఒక గొలుసు చేత, ఒక తాడు చేత, ఏంటది? ఆత్మ కలిగించే ఐక్యత. ప్రేమ అనే దాని ద్వారా ఆత్మ కలిగించే ఐక్యతలో సమాధానం మనల్ని అందరినీ కూడా కట్టి ఉంచుతుందట. ఒక చోట మనల్ని ఏం చేసి ఉంచుతుంది? అది కట్టేసి ఉంచుతుంది. అలాగ మనం దానికి బౌండ్ అయి ఉండాలి. రెండవది చూసినప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, మనం ఇందా చదువుకున్నాం, జ్ఞాపకం చేసుకున్నాం ముందస్తుగానే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు నేను మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆయన శాంతి కావాలి మనకు. ఆయనే ఎవరు? సమాధానకర్త. ఆయనే సమాధానకర్త గనుక మనము
ఆయన ఇచ్చే సమాధానాన్ని వెతకాలి. ఆయన ఇచ్చే సమాధానాన్ని వెతకాలి. నాకు చాలా ఇష్టమైన వచనం ఈ వచనం యెషయా పుస్తకం 26వ అధ్యాయం 3వ వచనం. 3వ రెఫరెన్స్ మనము చూసుకుందాం. వచ్చిన భాగం యెషయా పుస్తకం 26వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన మీద మనం ఆనుకుంటే మనలను పూర్ణ శాంతి గలవారిగా చేస్తారు. 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇదే వచనాన్ని ఉదయం నేను ధ్యానిస్తూ ఉన్నా. ప్రతి ఉదయం ఆ రోజు సాయంత్రం ధ్యానించే విషయాన్ని నేను ప్రతి ఉదయం లేచిన వెంటనే ధ్యానిస్తూ రాసుకుంటూ ఉంటాను. ఈ క్రమంలో ఉదయం అంతా ఇదే మనసులో ఉంది ఇందాకటి వరకు. దాన్ని మనసులో ఉంచుకొని నేను స్కూల్కి డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే దారిలో ఇదే వచనాన్ని ఒక పల్లవిగా దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెంటనే అది పల్లవి పూర్తి చేసేసి తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే దాన్ని నీటుగా పాడి బాబీకి పంపించాను. చాలా చక్కని పాటను ప్రభువు ఇచ్చారు, పల్లవి. రెండో చరణాన్ని మాత్రం బాబీని ట్యూన్ డెవలప్ చేయమని చెప్పాను, చూస్తున్నారు. సో మనము సమాధానం అనుగ్రహించే ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆనుకోవటం అంటే ఏంటి చెప్పండి? దేవుని మీద ఆనుకోవటం అంటే అర్థం ఏంటి? ఆధారపడటం. వెరీ గుడ్. ఆధారపడేవాళ్ళు ఎప్పుడూ కూడా గర్వించరు. ఆధారపడేవాళ్ళు తమ సొంత జ్ఞానం మీద కొనసాగరు. ఆధారపడేవారు ఎప్పుడూ కూడా దేవుని ఆలోచన కోసం ఎదురు చూస్తారు. ఆధారపడేవాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుని మీద మనందరం కూడా ఆధారపడవలసిన వాళ్ళమే. భక్తి జీవితంలో కొనసాగించబడవలసిన వాళ్ళమే. ఎందుకనంటే భక్తి లేని చోట ప్రజలు ప్రశాంతంగా బతకటానికి అవకాశము ఉండటం లేదు. అదే సమయంలో భక్తి పేరట విపరీతమైనటువంటి మారణకాండలు జరగకుండా కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ మనిషిని భక్తి ఒక శాంతి సమాధాన మార్గంలో ఉంచగలదు. అది కూడా సద్భక్తి, అది కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి. ఎప్పుడూ కూడా మనుషులైన మనము మరొక మనుషుణ్ణి స్వామీజీగా చేసో భగవంతుని చేసి పూజ చేయకూడదు. ఏమనుందో పరిశుద్ధ గ్రంథంలో? దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. అందుకని భూమి మీద మనకంటే జ్ఞానం ఎక్కువ ఉన్నవాడిని, అయ్యా నువ్వు స్వామి నీకు దండమని మనుషుల్ని స్వామీజీలు చేసేయటం, ఇలా రకరకాలైనటువంటి వెర్రి చేష్టలు చేస్తూ ఉంటారు. అందుకని ఆయన మీద ఆనుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు లేదా మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల దగ్గర, మన పిల్లలు మన దగ్గర, మన పిల్లలు పెద్దోళ్ళు అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా, వర్షం వస్తుంది ఇప్పుడు, ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా ఎక్కడికి వస్తారు? పరుగెత్తుకుంటూ మన దగ్గరికి వచ్చి ఆనుకొని ఉంటారు. ఆనుకునేసరికి అదేంటో పూనుకుంటుంది. ఇంకొకటి ఏంటా పూనుకోవటం అంటే ధైర్యం. మన అనుకున్న వాళ్ళు ఆనుకున్నప్పుడు ఇంకొకటి పూనుకుంటుంది. ఏంటంటే ధైర్యం వచ్చేస్తుంది. ఏదో కుక్క వచ్చింది, మనకు భయం, పరిగెత్తుకొని అమ్మ ఊళ్ళోకి నాన్న ఊళ్ళోకి వెళ్ళిపో. బూచాడు వస్తాడంటారు. ఎవరు? పొద్దున్నే వస్తారుగా వేషగాళ్ళు, పరిగెత్తుకొని వచ్చేస్తారు. చిన్నప్పుడు నాకు పోలీసులు అంటే భయం. పోలీసులు వస్తున్నారంటే చాలు ముసునూరులో ఉంటే ఎక్కడో చోట దక్కునేవాడిని. పెద్ద గంప ఉండేది, కోళ్ళ గంప. మా నాయనమ్మ గంప కింద దోసేసేది. భయపడి కంగారు అయిపోయి గుండె 120 కొట్టుకునేది. భయం. చాలామందికి ఇప్పటికీ పోలీసులు అంటే భయం. భయపడినప్పుడు పరిగెత్తుకొని ఎక్కడికి వెళ్తాం మనం? భయం వేసింది అనుకోండి మామూలుగా విశ్వాస జీవితంలో, వెంటనే ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు వందనాలు నాయన, అయ్యా భయపడతాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆనుకోవటం. ఆయన ఎప్పుడైతే ఆనుకుంటామో మనకేం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. చివరిలో
నాలుగవది కీర్తనల పుస్తకం 29వ సంకీర్తన 11వ వచనం చూచినప్పుడు, కీర్తనల పుస్తకం 29:11, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆశీర్వాదం అనేటటువంటిది సమాధానం ద్వారా మనకు కలుగుతుంది. ఎప్పుడూ కూడా పగా ప్రతీకారాలు మనుషుల మధ్యలో త్వరగా సెటిల్ అయిపోవాలి. పగలు ప్రతీకారాలు ఏర్పడతాయి. కానీ గమనించాల్సింది ఏంటంటే, ఆ ఏర్పడినవి అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, స్నేహితుల మధ్య, ఎక్కడైనా సరే అవి ఏమైపోవాలి? ఎంత తొందరగా అయితే అంత తొందరగా సమాధానపరచబడిపోవాలి. అలా పడిపోకపోతే ఎడబాటుల ద్వారా, దూరాలు ఉండటం ద్వారా చాలా నష్టపోతారు. ఎన్నో నష్టపోతారు. ఎంతో ప్రేమను కోల్పోతారు, ఎంతో అనుబంధాన్ని కోల్పోతారు, ఎన్నో పంచబడవలసినటువంటి ఆప్యాయతలు దూరం అయిపోతాయి, ఎన్నో ప్రయోజనాలు కోల్పోతాం మనం. ఏమండి, సామాజిక జీవితం అంటే, సామాజిక జీవన విధానం అంటే ఏంటండి అర్థం? ఇచ్చిపుచ్చుకోవటమే కదా. సామాజిక జీవనంలో ఉండే ముఖ్యమైనది ఏంటి? ఇచ్చిపుచ్చుకోవటమే. పెళ్ళిలో అది కూడా అదే. పెళ్ళిలో ఏముందండి? ఇసాక్ గారు చెప్పండి. పెళ్ళిలో ఏంటి ఉండేది? ఇచ్చిపుచ్చుకోవటమే. పెళ్ళి అంటే అమ్మాయి ఏ ఊరు, ఎంత ఇస్తున్నారు, ఇదే అయిపోయింది. ఏ ఊరు, అబ్బాయి ఏ ఊరు, ఎంత తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు. పెళ్ళయ్యేలోపు పీల్చి పిప్పి చేసేస్తారు ఆ ఊరు పెద్దలు, ఈ ఊరు పెద్దలు. దొరికారు బాబు, సంవత్సరానికి ఒక 10 పెళ్ళిళ్ళు వచ్చినాయంటే పండగలకి. కావలసినంత తాగుతారు, కావలసినంత ఆగం చేస్తారు, కావలసినంత జేబులు వేసుకుంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. అందుకని సామాజిక జీవితం, అరిస్టాటిల్ అన్న మాట ఏంటంటే, అంటే వాళ్ళ తత్వవేత్తలుగా వాళ్ళు అన్న మాట ఏంటంటే, మానవుడు సంఘజీవి. సంఘములో సమాధానం కావాలి. అందుకనే చివరిలో, ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయ సముద్ర తీరాన బహుజన సమూహాలు సమకూడి వచ్చినప్పుడు ఆయన కొండ మీద ఒక ఎత్తైన స్థలం దగ్గరికి వెళ్ళి కూర్చొని దేవుడు ఉపదేశం చెప్పారు. ఆయన ఆ ఉపదేశము ప్రపంచవ్యాప్తంగా ఈ లోకము ఉన్నంతకాలం నిలిచి ఉండే ప్రసంగం. అష్టధన్యతలు. మన దేశానికి స్వాతంత్రం రావటానికి ఉద్యమం నడిపించినటువంటి అహింసావాది అయిన మహాత్మా గాంధీ గారు అనుసరించిన విధానం. దీనిని బట్టే ఆయన అన్నాడు, ఆయన రాసినటువంటి ఆ స్వీయ చరిత్రలో మై సెర్చ్ ఫర్ ద ట్రూత్, నా సత్యాన్వేషణ అనే పుస్తకంలో చూసినప్పుడు కొండ మీద ప్రసంగాన్ని ఆయన గొప్పగా శ్లాఘించారు. అబ్బో, ఏం ప్రసంగం అది! దానిలో ఎన్ని లోతైన భావగర్భితమైన సంగతులు రాయబడ్డాయి అన్నాడు. ఏమన్నాడు అక్కడ ఆయన? 9వ వచనంలో, మత్తయి సువార్త 5:9లో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచడం అంటే ఇద్దరి మనసుల్లో ఉన్న శత్రుత్వాన్ని మిత్రత్వంగా మార్చటం. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అనే విషయంలో వెంటనే మన థాట్కి వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే, సమాధానపరచబడినప్పుడే ఇద్దరు వ్యతిరేక భావం కలిగిన వాళ్ళు కలిసి ఏం చేయగలరు? భోజనం చేయగలరు. హృదయం అనే తలుపు నొద్దను దేవుడు తట్టుచున్నాడు. ఎవరు ఆ స్వరము విని తలుపు తీస్తారో వారితో నేను వారితో కూడా ఏం చేస్తాం? దట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పీస్. సమాధానానికి గుర్తు అది. అందుకని మనందరం కూడా జెహోవా షలోం అనగా యెహోవాయే సమాధానము, ఆయనే సమాధానకర్త. కనుక ఎప్పుడైనా సరే వ్యక్తికి మధ్య ద్వేషభావం, శత్రుత్వభావం, పగా ప్రతీకాలు రగులుకుంటున్నప్పుడు వారిని చూచి వీళ్ళు భలే గొడవ ఆడుతున్నారులే, భలే తన్నుకుంటున్నారులే, భలే అయిపోయారా, కొట్టుకున్నారా, తలకాయలు పగిలినాయా, బాగా జనం వచ్చి చూసి పరువు పోయిందా వాళ్ళది అని ఛాందస బుద్ధులు, ఉన్మాద బుద్ధులు,
కలిగిన వాళ్ళు ఉంటారు సమాజంలో. వీళ్ళకేంటంటే ఎదటివారు అసమాధానంతో తన్నులాడితే వీళ్ళ ఆకలి తీరుతుంది, వీళ్ళకి అహం చల్లారుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే మన కళ్ళ ముందు ఎవరైనా అసమాధానంగా ఉంటే వారి మధ్య సమాధానాన్ని మనం ఏర్పరచువారుగా ఉన్నప్పుడు అప్పుడు మనం దేవుని కుమారులు అనబడతాం. దేవుని కుమారులు అంటే ఎవరు? క్రైస్తవులు, క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, అనగా అనాథలుగా, అభాగ్యులుగా, బానిసలుగా, దాస్య శృంఖలాలలో, పాపపు సంఖ్యలలో ఉన్నవారందరినీ దేవుడు తన రక్తం ద్వారా కుమారులుగా, కుమార్తెలుగా మనలందరినీ చేసుకున్నాడు, స్వీకరించుకున్నాడు. తన దత్తపుత్రాత్మ ద్వారా స్వీకృత పుత్రాత్మ ద్వారా మనలను కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నారు. కనుక మనము దేవుని కుమారులు అనిపించుకోవాలంటే, లేదా క్రైస్తవులని మనం అనిపించుకోవాలంటే, క్రీస్తు వారి సారూప్యతలోనికి మార్చబడేవారిగా మనం అనిపించుకోవాలంటే, అనిపించుకోవటం కోసం భక్తి కాదు కానీ ఆ జీవన విధానం మనం కలిగి ఉన్నామంటే అర్థం ఏంటంటే పీస్ మేకర్స్గా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? పీస్ మేకర్స్ అంటే సమాధానపరచువారు. అంటే సమాధానపరచడం అంటే అక్కడ ఏం దాగుందో సత్యం అంటే, సమాధానకర్త అయిన దేవుడు మనలో నివసిస్తే, ఆ సమాధానం మనలో స్థాపించబడితే మనము ఇంకొకరికి సమాధానపరచగలం. ప్రభువా, నీ సమాధానం అక్కడ ఉంది కదా, ఆ గొడవ పడే వాళ్ళ దగ్గరికి పంపించి నీ సమాధానం అంటే వెళ్ళదు. ఎక్కడుందా సమాధానం? నీలో ఉంది. వారిని సమాధానపరచగలిగిన మాటలను దేవుడు నీలో ఉంచి వారికి సమాధానం కలుగు చేస్తాడు. అర్థమైందా? అటు సమాధాన హృదయాన్ని, ఆ మనస్సును ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించి తన సారూప్యతలోనికి మార్చుకొని మనలను వర్ధిల్లజేయుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనను ప్రభు సన్నిధిలో చేసుకున్నాం. ప్రభువా, మీకు వందనాలు నాయన. లోకములో సమాధానం కరువై, సమాధానమున బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత కొరబడిన కారణంగా యుద్ధాలు, మారణకాండలు, ఎన్నో విపత్తులు ఎన్ని జరుగుతున్నాయి. ఒకరినొకరు చంపుకోవటం ఈ రోజున అలవాటుగా మారిపోయింది. తండ్రి, కిరాయి హంతకులు పెరిగిపోయారు, మత సామరస్యత చచ్చిపోయింది. ప్రభువా, మేము అటువంటి దుర్భరమైన లోకంలో బ్రతుకుతూ ఉండగా మీ సమాధానమును మేము పొందుకొని మేము సమాధాన కారకులుగా ఉంటూ లోకములో శాంతిని స్థాపించు వారిగా మమ్మల్ని నిలవబెట్టమని, నడిపించమని, ఈ శాంతి సమాధాన సంబంధమైన వచనాలను మేము ధ్యానించి ఉండగా ఆ వచనాలను మా హృదయాలలో స్థిరపరచమని మీకే అప్పగించుకుంటూ, రేపు ఎల్లుండి కేవలం 2 దినాలు మిగిలి ఉండగా 21 దినాలను మేము పరిపూర్ణముగా పూర్తి చేయి కృపలో నడిపించమని, ప్రభువా, ఇప్పుడు 1 గంట సమయం మేము ప్రార్థనలోనికి వెళ్ళబోతూ ఉండగా మీరే నడిపించమని, ప్రభువా, రోగమునకు, విజ్ఞాపనకు, స్తుతికి మధ్య సమాధానం మీరు ఇచ్చారని విశ్వసించి స్తుతించువారుగా కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి.